ఒక అడవిలో అల్లరి కోతి ఒకటి ఉండేది. ఒకరోజు ఆహారం కోసం అది తిరుగుతూ ఉంటే దానికి చెట్టు కొమ్ముకు వేలాడుతూ బంగారు రంగులో ఉండే గంట ఒకటి కనిపించింది. అరే, ఏంటి వింత వస్తువు? చూడ్డానికి చాలా అందంగా ఉందే. ఇంతవరకు ఎలాంటిది ఈ అడవిలో ఎవరి దగ్గర చూడలేదు. దీన్ని నా సొంతం చేసుకుంటే పోలా అనుకుని ఆనందపడింది. ఆ కోతి వెళ్ళి గంటను ముట్టుకోగానే అది పెద్దగా మోగింది. ఆ శబ్దం అడవి మొత్తం ప్రతిధ్వనించింది. ఆహా, దీని నుండి వచ్చే సౌండ్ రీసౌండ్ ఎంత వినసొంపుగా ఉంది. ఇక నుండి నేను ఎక్కడికి వెళ్ళినా దీన్ని నా వెంటే తీసుకుని వెళ్తాను అని తన వెంట ఆ గంటను తీసుకుని సంతోషంగా వెళ్ళిపోయింది. ఆ విషయం తెలిసి ఆ కోతి దగ్గరకు దాని మిత్రులు వచ్చి చేరాయి. ఆ గంటను ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాయి. ఆ గంట శబ్దానికి మంత్రముగ్ధులయ్యి అడవిలోని ఇతర జంతువులు కూడా అక్కడికి వచ్చేశాయి. వారేవా, ఏం సౌండు! చాలా మధురమైన ధ్వని దీని నుంచి వస్తోంది. ఇదేదో మాయా వస్తువులో ఉందే అంటూ గంటను పొగిడాయి. ఆ మాయా వస్తువు పేరు గంట అంటారని తరువాత అల్లరి కోతికి తెలిసింది. అది ఇక ఎప్పుడు ఆ గంటతోనే గడిపేది. దాన్ని వాయిస్తూ ఆటపాటలతో వింత వింత విన్యాసాలు చేయడం ప్రారంభించింది. ఆ శబ్దం వింటూ జంతువులన్నీ కూడా పరవశించిపోయి డాన్స్ చేసేవి. అయితే రాను రాను గంట నిరంతరం మోగుతూ వినిపించడం జంతువులకు చిరాకు కలిగించింది. ఎప్పుడు వినిపించే ఆ శబ్దంతో అవి రోజువారి పనులపై దృష్టి పెట్టలేకపోయేవి. ఆ కోతి పగలు రాత్రి అనే తేడా లేకుండా గంటను మోగిస్తూనే ఉండేది. ఇంతకు ముందు గంట శబ్దం విని ఆనందించిన జంతువులన్నీ ఇప్పుడు తిట్టుకోవడం ప్రారంభించాయి. ఈ తొంటరి కోతికి చిన్న కొబ్బరి చెప్ప దొరికినా బాగుండేది. పీక్కుని తింటూ టైం పాస్ చేసేది. అదేదో పెద్ద మాయా వస్తువు దొరికిందేమో మమ్మల్ని పీకు తింటోంది. ఇక ఈ రాత్రికి జాగారమే అంటూ చిరాకు పడింది నక్క. అమ్మో, ఈ శబ్దం విని విని చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి. అది నిద్రపోదు, మమ్మల్ని నిద్రపోనివ్వదు అని తిట్టుకుంది ఏనుగు. మరునాడు తెల్లవారగానే జంతువులన్నీ అల్లరికోతి దగ్గరకు కోపంగా వచ్చాయి. ఏ అల్లరికోతి, నీకేం పని పాట లేదా? ఎప్పుడు చూసినా మాయ గంటను పట్టుకుని ఏలాడుతున్నావు అని తిట్టింది గాడిద. ఫ్రెండు, నీ ఆనందం మాకు చాలా ఇబ్బంది కలిగిస్తోంది అన్నది చిలుక. ఇంకొకసారి గంట చప్పుడు మాకు వినిపించిందో నీ మూర్తి పలకొడతా అని వార్నింగ్ ఇచ్చింది చీమ. మిత్రమా, గంటను మోగించు, తప్పులేదు. కానీ ఎదుటి వారికి కష్టం నష్టం కలిగించకుండా నీ పని ఉండాలి అని పెద్ద చెప్పింది కుందేలు. దాంతో కోతి తన తప్పును గ్రహించింది. అవును, అవి చెప్పిన దాంట్లో నిజం ఉంది. ఇంతకాలం ఈ గంట దొరికిందన్న ఆనందంలో నేను ఏం చేస్తున్నానో నాకే తెలీదు. పాపం, అవన్నీ బాగా ఫీల్ అయినట్టున్నాయి. దీని శబ్దం కారణంగా నా మిత్రులు ఎంత ఇబ్బంది పడ్డారో ఏంటో అని బాధపడింది. ఆ తర్వాత నుండి ఆ కోతి అడవికి ఆనందాన్ని కలిగిస్తూ ఆ మాయా బంగారు గంటను మోగిస్తూ ఉండేది. మళ్ళీ తీయనైన ఆ శబ్దం విని జంతువులన్నీ ఎంతో పరవశించేవి, కోతిని అభినందించేవి. ఇతరులు మన పనిని మెచ్చుకుంటుంటే ఉండే ఆనందాన్ని ఆ కోతి తెలుసుకుంది. ఈ కథలో నీతేమిటంటే ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మన సంతోషం ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.